బిజినెస్లను కాపాడడానికి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. లేని పక్షాన సిబిఐ ఇమేజ్ కూడా సర్వనాశనం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీఆర్ అన్నది చాలా చిన్న అవినీతి, 50 కోట్లు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఒకే ఒక డీల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అవినీతి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు 1750 కోట్ల అవినీతి. యుఎస్ కోర్టులో రుజువైంది. అదానీ ద్వారా, అదానీ గ్రూప్లో ఉన్నవారందరూ ఇండైట్ అయ్యారు అన్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాదు కదా ఇక్కడ డీల్ మేకరు, పవన్ కళ్యాణ్ కదా, ఏమేనంటే నా ద్వారా దేశమే నడుస్తుంది అంటాడే, మరి నీ ద్వారే కదా ఇప్పుడు అదానీ డీల్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని తెలిసి మీరు ఎందుకు ఈ డీల్ని నేను మాట్లాడిన తరువాత ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు, చేయకపోతే ఊరుకునేది లేదు కనుక. కానీ ఇంతవరకు 9 నెలలు అయినప్పటికీ, జూన్ నుండి జనవరి 8 నెలలు, ఎందుకు ఇంతవరకు మీరు నోరెప్పలేదు? ఈ అదానీ డీలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన 1,00,000 కోట్లు అవినీతి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? దానికి తక్షణమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాలి. మోదీ గారు వద్దన్నారా? అమిత్ షా గారు వద్దన్నారా? మీరందరూ కలిపి తోడు దొంగలా అన్న ప్రశ్నకు వెంటనే ఈరోజే స్పందించాలి అపోజిషన్ అందరూ. ఐ ఆమ్ డిమాండింగ్ all opposition political parties to hold Adani illegal deals proven and confirmed by the state government of Andhra Pradesh. Why Chandrababu Naidu, the main leader Pavan Kalyan, is not cancelling the deal? How much money they received? All the CBI inquiry is much more needed to hold Indian image globally without thinking that Adani is not India, India is not Adani. Like the old saying, Indira was not India, India was. Because India has hundreds of billionaires, thousands of companies. And I am seeing the impact by the US courts. And why our Indian courts are not acting properly? Some experts are questioning. Therefore, I am approaching the honorable courts in this matter. Until and unless the investigation is done by none other than CBI, the truth will not come out. Who is involved in how much scandal and lakhs of crores, how it is directly affecting the pockets of Andhra Pradesh people 6 crore. నేను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేటీఆర్ ఎంత అవినీతి చేశాడు, ఏ డీల్స్లో చేశారు అన్నది ఇంకా బయటకు రాలేదు. ఆ ఇన్వెస్టిగేషన్లో సత్యం బయటకు వచ్చిన తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇది బయటకు వచ్చింది కదా, ఇది అవినీతి అని వచ్చింది కదా. న్యూయార్క్ కోర్టులో అదానీని ఇండైట్ చేసింది సత్యమా కాదా? అదానీ హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా 7 లక్షల కోట్లు అంటే దాదాపు 3-4 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ స్టాక్ కొలాప్స్ అయిందా లేదా? 3 చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి మీద మీరు నిందారోపణలు చేస్తున్నారే, ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదానీ ఇల్లీగల్ డీలు ఎందుకు మీరు క్యాన్సిల్ చేయలేదు? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోదీ ఒకటేనా? మోదీ గవర్నమెంట్ ఏమైనా మిమ్మల్ని ఆపుతుందా? నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా దీన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అమ్ముడు పోయిన మీడియా తప్ప మీరు కాదు. మీడియా రిపోర్టర్స్ ఎప్పుడు చెప్తారు, ఐఎమ్ టాకింగ్, లెట్ మీ స్పీక్ ఇన్ హిందీ, బికాస్ there is a saying that when there is a corruption by Adani's
and other people like Ambani's. Media is not reporting, national media. I will find out. I have the evidence now. The courts have proven. So I want to know if the media is going to hold this who is who accountable in protection of